ఇంతవరకు పెళ్ళైతే అమ్మాయి వద్దంటే అమ్మాయికి మాత్రం అన్ని హక్కులు ఉంటాయి, అబ్బాయికి మాత్రం నిందితుడు, నేరస్తుడు, అనుమానితుడు ఇట్లాంటి దారుణాలు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో భరణం అంటే ఈడు కష్టార్జితం అంతా అవతలకి దారపోస్తున్నటువంటి సందర్భంలో మొన్న ఒక టికి ఆత్మహత్య నేపథ్యంలో కోర్టు భరణానికి సంబంధించి 8 సూత్రాలు సూచించింది. భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అవసరాలు, ఇరుపక్షాల అర్హత, ఉద్యోగం, ఆదాయ మార్గాలు, ఆస్తులు, అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు, కుటుంబ పోషణ కోసం ఉద్యోగాన్ని వదిలేసిందా, ఉద్యోగం చేయని భార్యకి న్యాయ పోరాటానికి సహేతుకమైన మొత్తం, మెయింటెనెన్స్ అలవెన్స్తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు వీటన్నిటి పరిగణలోకి తీసుకోమని చెప్పింది. విడాకుల అనంతరం మహిళకి ఇచ్చే వర్ణ విషయం మీద ఈ కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రవీణ్ కుమార్ జైన్, అంజు జైన్ దంపతుల విడాకుల కేసును విచారించినటువంటి జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ ప్రసన్నల వర్లేలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రవీణ్ కుమార్ జైన్ తన భార్యకు భరణం కింద 5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా మహిళకు జీవన వృత్తిని నిర్ణయించడానికి ముందు 8 అంశాలను రూపొందించింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు భరణం కోసం తమ ఆదేశాలను ప్రాతిపదికగా తీసుకోమని సూచించింది. ప్రవీణ్, అంజు జైన్ విడాకుల కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనం తన పెద్ద కుమారుడి పోషణ, ఆర్థిక భద్రత కోసం ₹1 కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పెళ్ళైన తర్వాత 6 ఏళ్ల పాటు కలిసి ఉన్నటువంటి ఈ జంట ఆ తర్వాత 20 ఏళ్ళు విడివిడిగా ఉంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయన్న ఆరోపణలు వీళ్ళ పెళ్లికి కారణమైనవి. అంజు హైపర్ సెన్సిటివ్ అని, ఆమె తన కుటుంబంతో నిర్లక్ష్యంగా వ్యవహరించేదని ప్రవీణ్ ఆరోపించారు. మరి ప్రవీణ్ ప్రవర్తన తన పట్ల సరిగా లేదని అంజు ఆరోపించారు. ఇంతకాలం విడివిడిగా ఉంటున్న ఈ జంట కేసులో పెళ్లికి అర్థం, అనుబంధం, బంధం పూర్తిగా తెగిపోయాయని కోర్టు అభిప్రాయపడింది. ఆ తర్వాత షరతులను పేర్కొంటూ కోర్టు విడాకులకు ఆమోదం తెలిపింది. భార్య తనపై తప్పుడు కేసు పెట్టిందంటూ బెంగళూరు టెక్కి అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకునే బదులు ఈ భరణం ఆర్డర్ అన్నది కీలకమైంది.